అర్జున్ అనే చిత్రకారుడు. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే చిత్రకారుడు ఉండేవాడు. అతని చిత్రాలు సౌందర్యాన్ని అద్భుతంగా చూపించేవి. కానీ అతడు లోపల ఒక అసంతృప్తిని అనుభవించేవాడు. అతని చిత్రాలు అందమైనవి అయినా లోతైన భావాలు, ఆత్మను ప్రతిబింబించలేవు. ముని సందర్శన. ఒకరోజు ఒక జ్ఞాని గ్రామానికి వచ్చాడు. అర్జున్ కళని గురించి విన్న ఆయన అతనిని కలుసుకునేందుకు అతని దగ్గరికి వెళ్ళారు. చిరునవ్వుతో ఆయన ఇలా అన్నారు, నీ చిత్రాలు అందంగా ఉన్నాయి, కానీ వాటిలో ఆత్మ లేదని అనిపిస్తుంది. మెడిటేషన్ చేయమని ఆహ్వానం. ముని అర్జున్ను ఒక ప్రశాంతమైన చెట్టు కిందకు తీసుకువెళ్లారు. ఇక్కడ కూర్చో, నీ మనసు ప్రశాంతంగా చేసుకో అని చెప్పారు. మొదట అర్జున్ సందేహించినా మునితో పాటు కూర్చొని మెడిటేషన్ చేయడం ప్రారంభించాడు. కొంతసేపటికి అతని మనసు ప్రశాంతమైంది. లోతైన అనుభూతి. మెడిటేషన్తో అర్జున్ తన మనసులోని ఆలోచనలన్నీ కూడా సద్దుమణినట్లు అనుభవించాడు. అతను కేవలం తన శరీరంతోనే కాకుండా తన ఆత్మతో కూడి ఉన్నట్టు అనుభూతి పొందాడు. కొత్త కళ. అతని కొత్త చిత్రాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. వాటిలో కేవలం బాహ్య అందం మాత్రమే కాకుండా లోతైన భావాలు, ప్రశాంతత, ఆత్మీయతతో